జ్యోతి గారు ఏం చేస్తారు? మెంతి గోటి కబాబ్. మెంతి గోటి కబాబ్. ఓ కబాబ్ చేస్తున్నారా? నాన్ వెజ్ కాదు, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ తో కబాబా? మెంతి గోటి కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏం కావాలి? శనగపిండి, మొక్కజొన్నల పౌడరు, బొంబాయి రవ్వ, నెయ్యి, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలి? అల్లం, పచ్చిమిర్చి, మెంతి కూర, కొత్తిమీర కొంచెం వేయించుకోవాలి. నూనెలో వేయించుకోవాలి. సరే వెలిగిద్దాం. అయితే ఎప్పుడైనా తినిపించారండి మీ స్నేహితురాలకి, మీ ప్రాణ స్నేహితురాలకి మెంతి గోటి కబాబ్? ఇక్కడ చేసిన తర్వాత తినిపిద్దామన్నాం. ఫస్ట్ ఇక్కడే చేస్తున్నాను. అవునా? ఇప్పటి వరకు చెప్పలేదా? చెప్పలేదు. ఫస్ట్ అల్లం వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర మామూలుగా చాలా మంది పిల్లలు ఇష్టపడరండి. పప్పు చేసినాక అబ్బా మెంతి కూర పప్పు ఏంటి మమ్మీ అని అంటారు. అవును. ఇలా చేసామనుకోండి స్నాక్ ఐటమ్గా ఉంటుంది. అసలు లొట్టలు వేసుకొని తినేస్తారు పిల్లలు. అవును, 100%. అంతేకాదు మళ్ళీ మెంతి చాలా మంచిదండి, హెల్త్ మంచిది, చాలా మంచిది. ఇప్పుడు ఇంకా శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి. సో దీనికి ఇదేం రవ్వ? ఇది మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఎండిన మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకో. ఓకే. శనగపిండిలో పెద్ద కప్పు శనగపిండిలో చిన్న కప్పు వేస్తున్నారు? అవును. నెక్స్ట్ బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ. ఇప్పుడు మైదానా? బియ్య పిండి. ఈ మెంతి కూర, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి దీన్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? చేతితో కలపడమేనా? బాగా కలుపుకోవాలి. అన్ని వేసాం కాబట్టి సమపాలల్లో రావాలి కదా. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఫస్ట్ దాన్ని అలా కలుపుకొని నూనె వేసి కొంచెం ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఓకే. ఒక మంచి రౌండ్ బాల్ చేసేది దాన్ని. ఉండలు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఓకే. స్టవ్ వెలిగించండి. వడల్లాగా ఒత్తుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వడల్లాగా ఒత్తుకోవాలి. ఓకే, పెట్టేద్దామా? అలా డైరెక్ట్ వేయడమేనా? అంతే, నెయ్యి పోయకుండా పైన వేద్దాం ఫస్ట్. ఓకే, ఇట్లా పెట్టండి. బోటి కబాబ్ మాత్రం గుమగుమలాడుతుంది వాసన కదా, బాగా వస్తుంది వాసన. కాదు, గోటి కబాబ్, మేతి గోటి కబాబ్. మేతి గోటి కబాబ్. సో ఆల్మోస్ట్ రెడీ. సో దీన్ని గార్నిష్ చేద్దామా? ఓకే. ఓకే, ఇది గార్నిష్ చేసాం. దీన్ని దేంతో తినాలి? దీన్ని టమోటా సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ తింటే బాగుంటుంది. బాగా చాలా బాగుందండి. ఈ మేతి గోటి కబాబ్ ఎలా చేయాలో మొత్తం నేర్చేసుకుని కమాన్ రైట్. మెంతి గోటి కబాబ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, మొక్కజొన్న పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, మెంతి కూర, ఉప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. మెంతి గోటి కబాబ్ తయారు చేసే విధానం: ఒక మూకుల్లో నూనె వేడి అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి కూర వేసి వేయించాలి. ఇలా వేయించిన మిశ్రమాన్ని
శనగపిండి, మొక్కజొన్న పిండి, బొంబాయి రవ్వ, బియ్యం పిండిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చేతితో అద్ది ఒక నాన్ స్టిక్ ప్యాన్ పై నెయ్యి వేసి కాల్చాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుంటే మెంతి గోటి కబాబ్ రెడీ. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ తీసుకుని ముల్లంగి కూడా వేయించేసుకోవాలి. ఈ ముల్లంగి వేయించేటప్పుడే కొంచెం టమాటాలు కూడా వేసి